నెతన్యాహు బ్రతుకున్నాడా లేదనేది ఇప్పటికీ కన్ఫామ్ గా చెప్పలేని ఒక విపత్కర పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు చూడు, ఈ ఫిల్మ్లో సెంట్రల్ జెరూసలేంకి వచ్చింది డూపే అనే వాదన మనం ఖండించలేని పరిస్థితి, ఎందుకంటే డూపులు ఉంటాయి కాబట్టి. అది కూడా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ సెక్యూరిటీ అనేది ఇజ్రాయెల్లో లేదు. ఇప్పుడు సిజిల్ అనేది ఖుర్రం షాహర్ 4, ఫత్తా 2, లేకపోతే తర్వాత ఈ సయ్యద్ లాంటి డ్రోన్లు, ఈ డ్రోన్ని ఆపే శక్తి ఇరాన్ దగ్గర లేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఈ యారో 1, యారో 2, ఐరన్ డోము, అమెరికా ఇచ్చిన ప్యాట్రాయిట్, తర్వాత థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ నాశనం అయిపోయింది. కాబట్టి ఇజ్రాయెల్ ప్రధాని రక్షణకి రక్షించుకునే పరిస్థితులు ఈ రోజు ఇజ్రాయెల్ పరిస్థితి లేదు. ఈవెన్ బంకర్లో కూడా ఇది సేఫ్టీ కాదు, ఎందుకంటే సిజిల్ మిసైల్ బంకర్ను కూడా కొట్టగలిగింది. కాబట్టి ఆయన ఇజ్రాయెల్లో ఉండే పరిస్థితి లేదు. ఇలా సెంట్రల్ జెరూసలేంలో అలా వచ్చే పరిస్థితి ఈ రోజు ఇరాన్ పూర్తిగా అక్కడ నిఘా పెట్టుంది. ఎందుకంటే ఇరాన్ కూడా ఆయతుల్లా అలీ ఖైమని చనిపోయిన తర్వాత ఆయనకి రక్తానికి రక్తం, ఈయన చనిపోతేనే పగన్నట్టు అది కూర్చుంది. కాబట్టి అక్కడ ముజాహిద్దీన్లు, హమాస్ నుంచి పూర్తిగా నిఘా ఉంటుంది. హమాస్ దాని ఆధ్వర్యంలో ఉంటుంది, హిజ్బుల్లా ఉంది, హౌతీస్ ఉన్నారు.